హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సుబ్బయ్య హోటల్కి వెళ్తున్నామండి. మేమైతే చాలాసార్లు వెళ్ళాం. మా అత్తయ్య గారు అయితే ఇప్పటి వరకు అసలు సుబ్బయ్య హోటల్లో తినలేదంట. ఆవిడకి కూడా కొంచెం టేస్ట్ చేస్తారని చెప్పి మేము తీసుకెళ్ళాము. ఫైనలీ సుబ్బయ్య గారి హోటల్కి అయితే మేము వచ్చేసామండి. కార్ పార్కింగ్ చేసుకుని మా హస్బెండ్ వస్తారు, మీ లోపల మేము దిగి వెళ్తున్నాం. అక్కడ మనకి కిందంతా సెల్లార్లో ఇలాగ పార్సిల్స్ అవి ఉంటాయి. మేమైతే వచ్చాము, చైర్స్ అయితే తీసుకున్నామండి. అక్కడ ఫస్ట్ అయితే మనకి పెరుగావిడిచ్చారు. ఆ తర్వాత ఈరోజు మేము వెళ్ళిన రోజు స్పెషల్స్ ఏంటంటే పరవన్నం, కాకినాడ కాజా అండ్ పూర్ణం పూరీలు. దాంట్లో నెయ్యి వేసి ఇస్తారండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. అదే రోజు పులిహోర చేశారు, చాలా బాగుంది. దాంతోపాటు బిర్యానీ వచ్చి పనస పట్టు బిర్యానీ అండ్ జీరా రైస్ వేశారు, చాలా బాగుందండి. ఇంత ఫుడ్ అన్నది మనం వైజాగ్, కాకినాడలో కూడా మేము ఒకసారి వెళ్ళి సుబ్బయ్య హోటల్లో టేస్ట్ చేసాం, కానీ ఇక్కడ వైజాగ్లో మనకి వేసినంతగా అక్కడ మాకు అంతలా అనిపించలేదు. అంటే ఇక్కడ వైజాగ్లో ఇది తినండి సార్, దీంతో ఇది బాగుంటుంది సార్ అని వీళ్ళందరూ చెప్తారు, కానీ అక్కడ కాకినాడలో మాకు అంతలా అనిపించలేదు. అందుకే మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా వైజాగ్లోనే వెళ్తాము. మాకు ఆల్రెడీ మేము వైజాగ్లోనే ఉంటున్నాం కాబట్టి మాకు ప్రాబ్లమే లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. వెళ్ళిన రోజు స్పెషల్స్ ఏంటంటే పులిహోర, పనసపట్టు బిర్యానీ, జీరా రైస్, బూరే, పరవన్నం, కాకినాడ కాజా, పునుకుల కర్రీ, బెండకాయ 65, అప్పడాలు, పన్నీరు బఠానీ, ముద్దపప్పు, కొబ్బరి శనగలు పెసరపప్పు కర్రీ అండ్ కొబ్బరి అట్టికాయ కర్రీ. ఇవి మేము వెళ్ళిన రోజు ఇవి పెట్టారు. ఆ తర్వాత సాంబారు, మిరియాల చారు, ఉలవచారు కాంబినేషన్ వచ్చి క్రీమ్ ఉంటుందండి, ఫ్రెష్ క్రీము, అది చాలా బాగుంటుంది. పికిల్స్లో అయితే మనకి రోటి పచ్చడి ఒకటి ఇచ్చారు, గోంగూర పికిల్ ఒకటి, గోంగూర పికిల్తో పాటు ఆనియన్స్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా ఉంది, కానీ మనం అంత క్వాంటిటీ అయితే తినలేము. నేనైతే అస్సలు తినలేను, ఏదో మేనేజ్ చేశాను అలాగా. మ్యాక్సిమం అవగొట్టడానికి అయితే ట్రై చేశాను. తర్వాత నేను పెట్టినవి అయితే కంప్లీట్ చేశాను, బిర్యానీ అవి. ఇప్పుడు కందిపొడి, కరివేపాకు పొడి, బీట్రూట్ పచ్చడి అండ్ గీ వేస్తారండి, సెకండ్ ఇది. అలా మనకి దేంతో ఏది కలుపుకుంటే బాగుంటుంది కూడా వాళ్ళే చెప్తారు. ఈ కందిపొడిలో ముద్దపప్పు, ఆ బీట్రూట్ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది, వాళ్ళే చెప్పారు. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడైతే అలాగా మనకి దేంతో ఏది బాగుంటుంది ఏంటి అన్నది ఇక్కడ మన వైజాగ్లో అయితే చెప్తారు. కాకినాడలో జస్ట్ వడ్డించి వెళ్ళిపోవడమే తప్ప అంతగా నాకు అంతగా నచ్చలేదు. ఫుడ్ అయితే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. అది కంప్లీట్ అయిపోయి సాంబారు, మిరియాల రసం అండ్ ఉలవచారు, ఫ్రెష్ క్రీము. మనకి వీటిలన్నిటి కాంబినేషన్ వచ్చి మజ్జిగ మిరపకాయ కూడా ఇస్తారు. ఉలవచారు, ఫ్రెష్ క్రీమ్ అయితే మిక్స్ చేసుకుందంటే నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడాను పుల్లగా ఆ కమ్మన్ ఫ్లేవర్తో చాలా బాగుందండి. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నేను ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాను. అన్నీ చిన్న ఒక్కొక్క ముద్దకు కలుపుకొని మ్యాక్సిమం అయితే అన్ని టేస్ట్ అయితే నేను తిన్నానండి. ఫైనల్లీ ఇంకా పెరుగుతో ఎండ్ చేస్తాం కదా, అది కూడా కొండ పెరుగండి. మనకి లాస్ట్లో కిలీలు అండ్ మజ్జిగ కూడా ఇచ్చారు. మా హస్బెండ్ అయితే ఫుల్ ఖాళీ చేస్తారు. ఇంకా ఆయన ఆకులో అయితే మేము కాకినాడ కాజా అని పెట్టాము. ఇప్పుడు ఆయన చూపిస్తుంటే నేది చూపించి అంటున్నారు. ఇంకా మేమైతే అలా కంప్లీట్ చేసాము. నా ఆకు చూస్తే మీరు ఇంకా జడుచుకుంటారు. అలా కంప్లీట్ చేశాను, మ్యాక్సిమం చేశాను, కానీ ఇంకా తినలేకపోయాను. అవైతే ఇంకా అలా వదిలేశాను. మీరు కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే సుబ్బయ్య హోటల్ని ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.